వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ డీటెయిల్ ఎస్టిమేట్ ఆఫ్ ఓపెన్ వెల్ ఆఫ్ గివెన్ డయాగ్రామ్. ఓకే, సో నేను దానికోసం అనేసి డయాగ్రామ్ తీసుకున్నాను. సో ఇలా నేను ఏమేమి ఐడెంటిఫై చేయాలనుకుంటున్నా అంటే ఎర్త్ వర్క్ ఎస్కవేషన్, రఫ్ స్టోన్ డ్రై పికింగ్, ఆర్ఆర్ ఇమాజినరీ ఇన్ సిఎం. ఓకే, సో దానికోసం అనేసి డయాగ్రామ్ తీసుకున్నాను. ఓకే, సో ఇలా డైమెన్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ నేను ఈ డయాగ్రామ్ ఈ ఎస్టిమేషన్ అనేది నేను సెంటర్ లైన్ మెథడ్ని యూజ్ చేసి ఎస్టిమేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, ఎర్త్ వర్క్ ఎస్కవేషన్ ఇచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎస్కవేషన్. ఓకే, సో మనకి ఎర్త్ వర్క్ ఎస్కవేషన్ వచ్చేసరికి మనకి లేను ఉన్నాయి 3 స్టెప్స్ ఉన్నాయి. సో 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి మనకి ఇలా. ఓకే, సో నేను ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క మెట్టు అని అనుకుంటున్నాను, లేకపోతే మనం స్టెప్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దానికి వెళ్తున్నాం. ఫస్ట్ మట్టు. ఓకే, సో మన ఎస్కవేషన్ అనేది టాప్ నుండి చేస్తాం కాబట్టి నేను పై నుండి తీసుకుంటున్నా. ఓకే, సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి మనకి నెంబర్స్ వచ్చేసరికి 1 వస్తుంది. ఓకే, అండ్ మనకి ఇది సర్క్యులర్ షేప్ ఇది. ఓకే, సో ఇది సర్క్యులర్ షేప్ కాబట్టి మనకి ఇలా ఏమొస్తుంది, ఏరియా వచ్చేసరికి π/4 d² వస్తుంది. ఓకే, సో నేను ఇంకా ఫార్ములా రాస్తున్నా, π/4 d² యూజ్ చేసి నేను చేస్తున్నా. సో మీన్స్ π/4 డయామీటర్ వచ్చేసరికి ఎంత ఇచ్చింది నాకు, ఇక్కడ నుండి ఇక్కడికి 10.8. ఓకే, సో 10.8² ఇంటూ డెప్త్. సో నాకు ఇక్కడ డెప్త్ ఎంత ఇచ్చిండు, 2 meters ఇచ్చిండు. ఓకే, సో 2 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే π/4 ఇంటూ 10.8² ఇంటూ 2. ఓకే, సో 183 వచ్చింది. సో 183.22. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఓకే, సెకండ్, సో ఫర్ సెకండ్ మట్టు. సో సేమ్ ఇది కూడా మనకి ఒకటే ఉంది కాబట్టి ఒకటే, సేమ్ ఇది కూడా మనం ఏరియానే వస్తుంది కాబట్టి సేమ్ π/4 ఇంటూ డయా. సో మనకి ఇక్కడ డయా ఎంత ఇచ్చిన 10.2 meters. ఓకే, సో 10.2² ఇంటూ మనకి హైట్ వచ్చేసరికి ఎంత ఇచ్చిండు, 2. ఓకే, సో హైట్ వచ్చేసరికి 2. నేను లెంత్ విడ్త్ ఉన్న రెండింటి ప్లేస్లోనే నేను నా డయా ఏరియా అనేది రాస్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకుని. అండ్ డెప్త్ వచ్చేసరికి నేను డెప్త్లోనే రాస్తున్నాను. ఓకే, సో సర్కిల్ వచ్చేసరికి మనం ఈ రెండింటిని కలిపి చేస్తాం కాబట్టి రెండింటిని కలిపి నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. నాకు ఏరియా ఇక్కడ ఎంత వచ్చిందంటే 163.42. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వెళ్దాం. సో ఫర్ థర్డ్ మట్టు. ఓకే, మనకి ఇక్కడ ఒకటే స్టెప్ ఉంది కాబట్టి ఒకటి, అండ్ మనకి డయామీటర్ ఎంత ఇచ్చింది, మనకి 9.6 ఇచ్చింది. ఓకే, సో ఇంటూ 9.6². హైట్ ఎంత ఇచ్చింది మనకి, ఇక్కడ 2 meters ఇచ్చింది. సో 2 మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మన హైట్ అయితే డయామీటర్ వచ్చేసరికి 9.6 ఇచ్చిండు. సో π/4 ఇంటూ 9.6² ఇంటూ హైట్ ఎంత ఇచ్చాం మనకి, ఇక్కడ హైట్ ఆర్ డెప్త్ ఎంత ఇచ్చిండు, 2. సో మనకి ఎంత వస్తుంది అంటే 144.76. సో మనం ఇక్కడ థర్డ్ స్టెప్ కూడా మనము కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ స్టెప్. ఓకే, ఫర్ ఇక్కడ వస్తుందంటే ఫర్ ఫోర్త్ లేకపోతే స్టెప్ అని కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. 1 మనకి ఇక్కడ డయా ఎంత ఇచ్చిండు, 9 ఇచ్చిండు. సో మనకి ఏరియా కావాలి కాబట్టి π/4 ఇంటూ 9². మన హైట్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో, మనకి హైట్ వచ్చేసరికి 4 ఇచ్చిండు. ఓకే, సో 4 మనకి ఇక్కడ ఎంత వస్తుందో 9 π/4 9² ఇంటూ 4. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ 254
7. ఓకే. సో మనకి ఇప్పుడు టోటల్ క్వాంటిటీ కావాలంటే ఏం చేస్తాం, మనం వచ్చిన క్వాంటిటీని మొత్తం యాడ్ చేస్తాం. సో మనం యాడ్ చేద్దాం. సో 183.22 ఫర్ ఫస్ట్ స్టెప్, అండ్ సెకండ్ మెట్టుకు వచ్చేసరికి 163.42 ప్లస్ 144.76 ప్లస్ 254.47. సో మనకి ఎంత వచ్చిందంటే టోటల్గా వాల్యూమ్ అనేది 745.87. ఓకే. సో మనకి ఫస్ట్ ఎస్కవేషన్ అడిగిండు కాబట్టి మనము ఎస్కవేషన్ అనేది మనము ఈ విధంగా కంప్లీట్ చేసేసినాం. ఓకే. సో మనకి ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, రఫ్ స్టోన్ డ్రై ప్యాకింగ్ ఇచ్చిండు. సో నెంబర్ 2, రఫ్ స్టోన్ డ్రై ప్యాకింగ్. సో మనకి రఫ్ స్టోన్ డ్రై ప్యాకింగ్ వచ్చేసరికి మనకి ఒక జోన్ ఇచ్చిండు. ఓకే. సో మనకి ఇలా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి. సో 1, 2, 3. సో ఈ 3 స్టెప్లు మాత్రమే మనకి రఫ్ స్టోన్ డ్రై ప్యాకింగ్ అనేది ఉన్నది. సో మన ఈ 3 స్టెప్లను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో నేను లాస్ట్ నుండి వస్తున్నాను డ్రై ప్యాకింగ్ వచ్చేసరికి మనకి. ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే ఫర్ 4th స్టెప్ లేకపోతే 4th మట్టు. ఓకే. నాకు ఇక్కడ ఎంత ఇచ్చిండు, రఫ్ స్టోన్ డ్రై ప్యాకింగ్ థిక్నెస్ వచ్చేసరికి 700 mm ఇచ్చిండు. ఓకే. సో నేను దీనికి 700 mm అని పెడుతున్నాను థిక్నెస్ చూపించడానికి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు, స్టెప్స్ ఒకటే ఇచ్చిండు కన్స్ట్రక్షన్ అనేది. సో 1 మనకి ఇక్కడ ఏం కావాలంటే పెరిమీటర్ కావాలి, ఎందుకంటే మనము పికింగ్ అనేది మనం చుట్టూ ఇట్లా సర్కిల్ షేప్లో పెడతాం కాబట్టి. సో లెంత్ అనేది మనకి ఏమవుతుంది, పెరిమీటర్ అవుతుంది. ఓకే. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి మనకి 2πr. ఓకే. సో 2 × π × r మనకి రేడియస్ కావాలి. సో మనకి రేడియస్ ఎక్కడ నుండి తీసుకుంటాం, ఇక్కడ నుండి. ఓకే. మనకి నేను ఏం తీసుకున్నా, సెంటర్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నా. ఓకే. ఇక్కడ వరకు వస్తుంది. సో మనకి డయామీటర్ క్వశ్చన్ లెంత్ ఇచ్చిండు 6 ఇచ్చిండు. నాకు అప్పుడు ఆటోమేటిక్గా రేడియస్ ఏమవుతుంది అంటే 3 meters అవుతుంది ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే. అండ్ నాకు సెంటర్ ఆఫ్ దిస్ వాల్ కావాలి. సో సెంటర్ ఆఫ్ వాల్ అంతా నాకు ఎంత అవుతుంది, దాని ఎంటైర్ థిక్నెస్ 700 ఉంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, సో 350 mm వస్తుంది. ఓకే. సో మొత్తం లెంత్ వచ్చేసరికి నాకు ఏమవుతుంది అంటే 3.35 వస్తుంది. సో మనకి ఇక్కడ రేడియస్ వచ్చేసరికి 3.35. ఓకే. తర్వాత మనకి ఏమి ఇచ్చిండు, విడ్త్ ఎంత మనకి ఇక్కడ 700 mm ఇచ్చిండు కాబట్టి నేను ఇక్కడ 0.7 రాసుకుంటున్నాను. మనం మీటర్స్లలో చేస్తున్నాం కాబట్టి. హైట్ ఎంత ఇచ్చింది మనకి 4. సో 4. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 2 × π × 3.35. సో మనకి ఇది ఎంత వచ్చింది అంటే లెంత్ వచ్చేసరికి 21.04. ఓకే. ఇది లెంత్ అనేది మనకి. ఓకే. సో మనం దీన్ని బట్టి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. తర్వాత మనకి ఎంత విడ్త్ వచ్చేసరికి 0.7 అండ్ లెంత్ హైట్ వచ్చేసరికి 4. సో మనకి మొత్తం ఎంత వచ్చింది 58.94. ఓకే. ఫర్ ద 4th స్టెప్. తర్వాత మనకి ఇంకేముంది, స్టార్ స్టెప్. మన రఫ్ స్టోన్ మ్యాజినర్ ఉంది కాబట్టి, రఫ్ స్టోన్ డ్రై పికింగ్ ఉంది కాబట్టి. ఓకే. సో ఫర్ థర్డ్ మెట్టు మనకి ఇక్కడ డైమెన్షన్స్ వచ్చేసరికి ఇక్కడ 700 mm అని ఇచ్చిండు, ఇక్కడ మనకి 60 centimeters అని ఇచ్చిండు. ఓకే. సో 60 centimeters అంటే మనకి ఎంత, 600 mm అన్నట్టు. ఓకే. 600 mm. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే విడ్త్ వచ్చేసరికి 0.6 meters వస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టే మనకి లెంత్ కావాలంటే పెరిమీటర్ కావాలి. సో ఇక్కడ 600 mm అని రాసుకుంటా ఫస్ట్. సో మనకి ఒకటే కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఒకటి రాస్తున్నా. మనకి ఇప్పుడు లెంత్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకి పెరిమీటర్ యూజ్ చేస్తాం. ఓకే. సో మనకి ఇన్నర్ రేడియస్ ఎంత వస్తుంది, ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లోనే ఇన్నర్ రేడియస్
3 వస్తుంది. అండ్ థిక్నెస్ అనేది 600 mm ఉంది కాబట్టి నాకు సెంటర్ లైన్ కాబట్టి ఏమొస్తుంది అంటే 300 mm. సో సెంటర్ నుండి ఈ సెంటర్ ఆఫ్ వాల్ థిక్నెస్ వచ్చేసరికి నాకు లెంత్ ఎంత వస్తుంది అంటే 3.3. ఓకే, సో 2 into pi into 3.3. ఓకే, అండ్ విడ్త్ వచ్చేసరికి నాకు ఇక్కడ 60 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి నేను 0.6 మీటర్స్ అని రాస్తున్నా. ఓకే, హైట్ వచ్చేసరికి 2 meters అన్నది కాబట్టి 2 meters. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 2 into pi into 3.3 అండ్ మనకి విడ్త్ వచ్చేసరికి ఎంత ఇచ్చిండు 6 అండ్ హైట్ వచ్చేసరికి 2. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ 24.88. ఓకే, ఫర్ థర్డ్ మెట్టు. నెక్స్ట్ ఏంటిది సెకండ్ మెట్టు. ఓకే, సో సేమ్ ఇక్కడ మనకి సెకండ్ మెట్టులో కూడా చూడండి 50 సెంటీమీటర్స్ ఇచ్చింది. 50 సెంటీమీటర్స్ అంటే మనం 500 mm రాసుకుంటాం. ఓకే, సో ఫర్ సెకండ్ మెట్టు ఇక్కడ ఎంత 500 mm అని రాస్తాం. ఓకే, ఒకటే కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి 1. సో మనకి ఇప్పుడు లెంత్ కావాలి. సో ఇక్కడ లెంత్ ఇంత ముందు 2 చేసినట్టే ఇక్కడ కూడా చేస్తాము. సో 6 అంటే 3 రేడియస్ వస్తాయి అండ్ సెంటర్ లైన్ డిస్టెన్స్ వచ్చేసరికి 500 mm అన్నది కాబట్టి 250 mm వస్తాయి. ఓకే, సో 3.25. సో అంటే 2 pi into 3.25. ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 0.5 అండ్ హైట్ వచ్చేసరికి సేమ్ 2. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 2 pi r 3.25 ఇంటూ విడ్త్ వచ్చేసరికి 0.5 ఇంటూ హైట్ 2. సో అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 20.42. ఓకే, 20.42. సో మనకి ఇలా ఓన్లీ రఫ్ స్టోన్ డ్రై పికింగ్ అన్నాడు కాబట్టి మనకి 3 steps ఉన్నాయి. సో నేను 3 steps క్యాలిక్యులేట్ చేసిన. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3 steps టోటల్ క్వాంటిటీ మనం రాసుకుంటాం. ఓకే, సో 58.94 ప్లస్ 24.88 ప్లస్ 20.42. సో నాకు టోటల్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 104.24. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను లైన్ కొడతాను. సో ఫస్ట్ వర్క్ ఎక్స్కవేషన్ చేసాం, తర్వాత రఫ్ స్టోన్ డ్రై పికింగ్ చేసేసాం. ఓకే, తర్వాత మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాను, ఆర్ఆర్ ఇమాజినరీ ఇన్ CM 1:6. సో రాసుకున్నాం ఆర్ ఇమాజినరీ ఇన్ CM 1:6. ఓకే, సో ఆర్ఆర్ ఇమాజినరీ మనకి ఏమున్నాయి, ఇక్కడ ఈ పోర్షన్ ఇచ్చింది. ఓకే, ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి సింగిల్ స్టెప్. సో సింగిల్ స్టెప్ ఉంది కాబట్టి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సింగిల్ స్టెప్ అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అనేది మనకి ఈ హైట్ వరకే ఇచ్చింది. ఓకే, గ్రౌండ్ లెవెల్ వరకు ఇక్కడ 2 meters ఉంది, పైన 0.5 meters ఉంది, 0.5 meters. ఓకే, సో మనకి ఇలా వచ్చేసరికి ఏముంటాయి 2 steps వస్తాయి అన్నట్టు. ఓకే, ఫస్ట్ మెట్ వస్తాయి అండ్ ఇది మన గ్రౌండ్ లెవెల్ కాబట్టి గ్రౌండ్ లెవెల్ పైన ఇంకోటి వస్తుంది. ఓకే, సో ఫర్ ఫస్ట్ మెట్. ఓకే, సో మనకి ఇక్కడ థిక్నెస్ ఎంత ఇచ్చిండు 400 mm. సో నేను బ్రాకెట్లో 400 mm పెడుతున్నాను. మనకి ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి 1 రాస్తాం. ఓకే, 1 రాస్తాం. తర్వాత సేమ్ లెంత్ కావాలంటే మనం ఇంతకుముందు చెప్పినట్టే 3 రేడియస్, ఇది డయామీటర్ వచ్చేసరికి 6. సో మనకి ఇలా రేడియస్ కావాలంటే డయామీటర్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి రేడియస్ వస్తాయి. సో 3 అండ్ నాకు ఇది వాల్ థిక్నెస్ వచ్చేసరికి 0.4 అంటే 0.4 meters ఉందంటే 400 mm. సో మనకి మిడ్ పాయింట్ కావాలంటే 400 mm డివైడెడ్ బై 2, సో 200 mm. సో నాకు సెంటర్ ఆఫ్ వాల్ నుండి సెంటర్ ఆఫ్ ఈ వాల్ వర్క్ ఎంత వస్తుంది అంటే 3.2 వస్తుంది. ఓకే, సో
టూ పై ఆర్ వచ్చేసరికి 3.2. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది థిక్నెస్ అనేది 0.4 అండ్ హైట్ వచ్చేసరికి మన క్వశ్చన్ ఎంత ఇచ్చిండు 2 ఇచ్చింది 2. సో లెట్స్ క్యాలిక్యులేట్. సో 2 ఇంటూ పై ఇంటూ 3.2 ఇంటూ 0.4 అనేది వెయిట్, ఆ తర్వాత ఇంటూ హైట్ 2 ఇచ్చింది. సో మనకి ఎంత వచ్చిందంటే 16.08. ఓకే, తర్వాత మనకి ఈ పోర్షన్ ఆర్ఆర్ ఇమాజినరీ అనేది అబౌవ్ గ్రౌండ్ లెవెల్ కూడా ఉంది. ఓకే, సో అబౌవ్ గ్రౌండ్ లెవెల్ ఎంత ఉంది మనకి, హైట్ వచ్చేసరికి 0.5 meters ఉంది. ఓకే, సో టాప్ అబౌవ్ జిఎల్ అంటే మనకి గ్రౌండ్ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్, సో మనకి ఒక కన్స్ట్రక్షన్ పార్ట్ ఎంత ఉంది, ఒకటే ఉంది కాబట్టి 1. సో మనకి సేమ్ ఉంది, డైమెన్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇమేజ్కి సేమ్ రాస్తాం. 2 ఇంటూ పై ఇంటూ 3.2 లెంత్ 2πr. ఓకే, అండ్ విడ్త్ వచ్చేసరికి సేమ్ 0.4 విడ్త్ ఉంది. అండ్ హైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఉంది 0.5. ఓకే, 0.5. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 0.5. సో నాకు వచ్చేసరికి ఇక్కడ ఎంత వచ్చిందంటే 4.02. సో టోటల్ క్వాంటిటీ కావాలంటే మనం ఈ రెండింటిని యాడ్ చేస్తాం. అంటే 16.08 ప్లస్ 4.02. సో నాకు మొత్తం వచ్చేసరికి 20.1. సో ఈ విధంగా ఓపెన్ వెల్ని మనము ఎస్టిమేషన్ ఈ విధంగా చేస్తాం అన్నట్టు. ఓకే, like and subscribe for more videos. Thank you for watching.